హైదరాబాద్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ బయోడైవర్సిటీ సదస్సులో తాము ఉడతా భక్తిగా సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థులు. ప్రతిరోజు సాయంత్రం డెలిగేట్ల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో తమకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు. జీవ వైవిధ్యంలో భాగమైన గుర్రం, నెమలి, చిలుకకు ప్రాధాన్యమిచ్చే తమిళ కర్కటం డాన్సులు ప్రదర్శించారు విద్యార్థులు. ఈ జీవ వైద్య సదస్సు అంతర్జాతీయ లెవెల్లో జరుగుతుంది హైదరాబాద్లో. ఇది చాలా సంతోషకరమైన విషయం. అందులో బ్రహ్మం టాలెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా చాలా చక్కగా పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మాకు మంచి అవకాశం దొరికింది. ఇక్కడ పిల్లలు కూడా చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు. తమిళనాడు డాన్స్ అయిన కర్కటం నాట్య రూపాన్ని వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. దీనికి అందరూ కూడా సహకరించి సాయం చేసినందుకు చాలా మంచి విషయం ఇది. మా డైరెక్టర్స్ గారు ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఎంతగానో వాళ్ళు ప్రోత్సహించి మాకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు అవర్ డైరెక్టర్స్ ఆల్సో అండ్ ద మేనేజ్మెంట్. We are very lucky that we are going to participate in this program, and we are not expecting that we may select or not, but we are very lucky that we are participating in this game. This program, our dance is Tamil Nadu traditional dance. It is the old dance. It is Karkatam. We are very lucky that we are dancing and participating in this dance. Thank you. చాలా బాగుంది. ఇంతమంది పీపుల్ ఒకే దగ్గర కలిసి మంచి ప్రోగ్రామ్ని చేస్తున్నందుకు అండ్ ఈ బయోడైవర్సిటీలో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా బాగుంది. ఇంకా ఇలాంటి సదస్సును కండక్ట్ చేయడం అంటే ఒక చెట్లు పెంచడం కానీ ఇలాంటిది ఒక వస్తువు ఉండాలి ఎప్పుడు. ఈ చెట్లు లేకపోవడంతో పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇలాంటివి బాగున్నాయి. ఈ బయోడైవర్సిటీ ప్రోగ్రాంలో చేయడం నా అదృష్టం. ఇందులో యానిమల్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో చూపిస్తాము. మా డాన్స్ ద్వారా చూపిస్తాము. ఇందులో పీకాక్ ఉంది, హార్సెస్ ఉన్నాయి, ఇండియన్ కల్చర్ యానిమల్స్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో చూపిస్తాం.